కారుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఆటో కార్మికులపై చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్లలో వారి కోసం ఏం చేశారని విమర్శించారు. బస్టాండ్ వరకే బస్సు పోతోందని అక్కడి నుంచి ఆటోల్లోనే ప్రజలు వెళ్తున్నారని చెప్పారు. ఆటో కార్మికులకు ఏటా 12,000 రూపాయలు ఇస్తామని తెలిపారు. బీఆర్ఎస్ చేసిన ఆర్థిక నిర్వాహకం వల్ల ఈ ఏడాది ఇవ్వలేకపోయామన్నారు. ఆటో డ్రైవర్లను తాము ఆదుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఆటో కార్మికుల పైన ముసలి కన్నీరు కారుస్తోంది. నిజంగా వాళ్ళు ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులకు తీసుకున్న సంక్షేమ కార్యాలయం అని ఉంటే చెప్పాలి. టీఆర్ఎస్ పార్టీ ఆటో కార్మికుల పైన ముసలి కన్నీరు కారుస్తోంది. నిజంగా వాళ్ళు ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులకు తీసుకున్న సంక్షేమ కార్యాలయం అని ఉంటే చెప్పాలి. ఉదాహరణ మెట్రో వస్తే ఇతరులపై ప్రభావం పడ్డదనో, మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తే ఆటోలపై ప్రభావం పడ్డదనే చెప్పేటువంటి ఆరోపణ తప్పు. మేము ఎక్కడ కూడా బస్సు ప్రయాణికుల ఇంటికి వెళ్లడం లేదు. బస్సు గతం లాగానే బస్టాండ్ నుంచే పోతా ఉంది. ప్రజలు ఇంటి దగ్గర నుంచి బస్టాండ్కి రావడానికి ఆటోలు వాడుకుంటా ఉన్నారు. అవును, ఎన్నికల హామీ మేము 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పినాం. మీ నిర్వాహకం వల్ల, ఆర్థిక సంక్షోభం వల్ల ఈ సంవత్సరం ఇవ్వలేకపోయినాం. భవిష్యత్తులో తప్పకుండా ఆటో కార్మికులు ఆదుకునే బాధ్యత మా ప్రభుత్వం అనుకున్నది. ఇటువంటి రాజకీయ క్రీడలు మీరు ఇలా ఒక రోజు కొరకు ఏదో ఆటో కార్మికులు వేసుకునే డ్రెస్సులు వేసుకొని ఇతరత్ర ఏదో ఇటువంటి వేషాలు వేసేటువంటి ప్రయత్నం, నిన్న బేడీలు వేసుకుని ఇటువంటి చేయడం అనేటువంటిది పొలిటికల్ డ్రామా. అటువంటి చేయకండి. నిజంగా మీరు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే నేను అడుగుతా ఉన్న టీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పొలిటికల్ పార్టీ ఎన్నడైనా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆటో కార్మికుల మీద ఈ డెమోక్రసీలో ఈ సమస్యల మీద రిప్రజెంటేషన్ చేసిరా? ఎందుకంటే సమాధానం మీద దండ అంటారు. అవేమి లేకుండా మీరు కనీసం రిప్రజెంటేషన్ కూడా చేయకుండా మీరు అట్లా ప్రొటెస్ట్కి వెళ్ళిపోతే మేము అనేక సందర్భాలు ఆటో కార్మికులతో సమావేశాలు పెట్టినాం. రండి, ఆటో ప్రతినిధులు తీసుకొని బరాబర్ డెమోక్రటిక్ గా ఆఫీసులో కూర్చొని మాట్లాడదాం. అంతేగాని ఇటువంటి వాళ్ళ పేరు మీద మీరు పొలిటికల్ ప్రోగ్రామ్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఇది మంచిది కాదు సమాజానికని మనం చేస్తాం. టీఆర్ఎస్ పార్టీ ఆటో కార్మికుల పైన ముసలి కన్నీరు కారుస్తోంది. నిజంగా